హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. సో ఆ రోజు మార్నింగే మంచిగా పరమాన్నము అండ్ పులిహోర చేసి అయితే పెట్టాను. జనరల్గా అయితే ఒక 5 or 9 రకాలు చేస్తాను, బట్ దిస్ టైం అంత ఏంటో ఓపిక లేకుంటే సో అలా అని పరమాన్నం అండ్ పెరుగన్నం అయితే చేశాను అనమాట. అండ్ లేటర్ ఇలా మంచిగా అమ్మవారికి ఫ్లవర్స్ అవి పెట్టేసిన తర్వాత అంటే చీర కూడా పెడతాం కదా, సో అలా అని చెప్పి అమ్మవారికి పెట్టాను. సో ఇలా పులిహోర అండ్ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టాను. అండ్ అమ్మవారికి ఏంటంటే కమల పువ్వులు అంటే లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి తెప్పించి మరీ పెట్టాను. సో ఇంకా అలా మంచిగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వాయనం తీసుకోవడానికి అని చెప్పి వెళ్తాం కదా, సో అలా అని బయలుదేరానండి. ఇంకా అంతే, నేను బయలుదేరిన ఒక్క హాఫ్ అన్ అవర్కి అనుకుంటా ఫుల్ వర్షం పడింది అనమాట. మంచిగా చీర కట్టుకున్నాను, కొంచెం అక్కడి నుంచి ఇక్కడ నుంచి వాటర్ పడుతుంటాయి కదా, సో అంటే ఇలా ఉంటుందంటే మేబీ క్యాబ్ బుక్ చేసుకుంటుండే. యాక్చువల్గా ఆటోలోనే వెళ్ళిపోయాను, దగ్గరే కదా అని, బట్ ఫుల్గా తడిచిపోయాను అనమాట సైడ్ నుంచి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇలా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇట్లా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగానే మంచిగా చేతులు అవన్నీ మొత్తం ఇంట్లోనే చేశారనమాట. ఈవెన్ చేతులు అవి కూడా ఇంట్లోనే చేశారు. అండ్ ఇలా మనం పెడతాం కదా వినాయక చవితికి, అట్లా ఇలా స్టెప్స్ లాగా అలా పెట్టేసి మంచిగా పక్కన అలా డెకరేట్ చేశారు. ఇంకా ఆ రోజైతే మనకి ప్రసాదాలు అయితే ఫుల్ పండగ కదా, పరమన్నం, పెరుగన్నం అండ్ వడలు, గారెలు, బొబ్బట్లు ఇవైతే చేస్తారు కదా. సో ఇంకా ఇంకొకరి ఇంటికి కూడా వెళ్ళి వాయనం అయితే తీసుకున్నాను. సో ఆ రోజు మొత్తం ఒక 2 ఇంట్లోకి అయితే వెళ్ళాను. అండ్ ఇంకా వాయనం ఇచ్చిన తర్వాత మనం అంటాం కదా, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం అని. సో అలా కొన్ని అయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వాయనంలో ఏమున్నాయో చూపిస్తున్నాను. సో నాకైతే కవర్ చాలా బాగా నచ్చిందండి. దానిపైన ఏముందో చూపిస్తాను నెక్స్ట్. ఇలా అయితే ఒక బ్లౌజ్ పీస్ అండ్ శనగలు అయితే పెడతాం కదా, సో శనగలు అండ్ ఫ్లవర్స్ అంటే పూలు, పండ్లు, ఆకు, ఒక్క ఇవైతే పెడతారు కదా, సో అలా అయితే వాయనంలో పెట్టారనమాట. సో ఇలా ఆకు, ఒక్క ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ కూడా పెట్టారు. సో అలా బ్లౌజ్ పీస్ అలా జనరల్గా అయితే ఇవి పెడతాం కదా మనం వాయనంలో, సో అలా. సో ఆ కవర్ పైన అయితే ఏముంది అంటే శ్రీ వరలక్ష్మి పూజ పసుపు కుంకుమ అని ఉంది. అంటే ఇలాంటి కవర్ చూడడం ఫస్ట్ టైం, నాకు చాలా బాగా అనిపించింది. సో నేను సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట అది. అండ్ ఈవినింగ్ ఏంటి అంటే ఇంకా రైస్ తినాలన్న ఇది లేకుండా అనమాట, ప్రసాదాలు ఎక్కువైపోయినాయి అని ఆ శనగలు ఉంటాయి కదా, వాటిని జస్ట్ ఫ్రై చేసేసి దాంట్లో ఒక ఆనియన్, కీరా, టమాటో, కొంచెం కొత్తిమీర పైనుంచి వేసుకొని అయితే తిన్నాను. చాలా టేస్టీగా ఉండే. అండ్ ఇది వచ్చేటప్పటికి వేరే వాళ్ళ ఇంట్లో పూజ అనమాట. ఆ రోజు అయితే ఇంకా ఈవినింగ్ కూడా ఫుల్ వర్షం పడిందంటే, అంటే ఇంటికి వచ్చాను ఒక్క 10-15 minutes అనుకుంటా ఫుల్ వాన. కాకపోతే వాన పడినా కూడా మనకి పైన అయితే ఆ రోజు చంద్రుడు కనిపించారు. జనరల్గా వాన పడితే మబ్బులు వచ్చేస్తాయి కాబట్టి మనకి చంద్రుడు కానీ సూర్యుడు కానీ కనిపించారు కదా, కానీ ఇవాళ అయితే ఫస్ట్ టైం నేను చంద్రుడు ప్లస్ వాన 2 చూశాను అనమాట. So that's a short vlog, and thanks for watching the video. Take care of you guys. Bye bye.